ఏంటి? మూడవది ప్రేమ. ఏమైనాయి? ప్రేమ. అయితే అత్తగారు కోడలు ఇద్దరు మాట్లాడుకున్నారంటే ఎవరిని పిలవాలి? పేరు ప్రతిష్టలను పిలుద్దామా, ఐశ్వర్యాన్ని పిలుద్దామా? బాగా ఆలోచించి అనుకున్నారట ఇద్దరు కూడా. లేదు, ప్రేమను పిలుద్దాము, ప్రేమ అవసరం మనకి, పేరు ప్రతిష్టగా ఐశ్వర్యం తర్వాత చూసుకుందాములే అని ఈ కోడల్ని, ఓ ప్రేమ ప్రేమ నువ్వు లోపలికి రా అని అన్నదట. ఎప్పుడైతే ప్రేమ లోపలికి వచ్చిందో ప్రేమ వెనకాలనే పేరు ప్రతిష్టలు ఐశ్వర్యం కూడా లోపలికి వచ్చేసారట. అయితే వాళ్ళు అన్నారట, అయ్యా ప్రేమ ఒకటే వలిస్తే ఎందుకండి మీరు కూడా వస్తున్నారు అని అంటే, అమ్మ మీరు ఐశ్వర్యాన్ని పిలిస్తే ఐశ్వర్యం మాత్రమే వచ్చేది, పేరు ప్రతిష్టలను పిలిస్తే పేరు ప్రతిష్టలు ఒక్కటే వచ్చేది, కానీ మీరు ప్రేమను పిలిచారు కాబట్టి మిగతా రెండు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి మన జీవితంలో ఎట్లయితే ఫౌండేషన్ భగవంతుడి పైన నమ్మకము అనే ఫౌండేషన్ ని కట్టామో, దాని తర్వాత మన ఇంట్లో ఉండే వాళ్ళందరి పట్ల ప్రేమ అనేది ఇంట్లో ఉండండి. అప్పుడు చాలా చాలా ముఖ్యం. మూడవది వాల్స్ అయిపోయాయి. ఇంకేంటి ముఖ్యం చెప్పండి? స్లాబ్, పైన కప్పు. పై కప్పు లేకపోతే చాలా కష్టం. ప్రేమ వాల్స్ మనల్ని సైడ్ నుంచి కాపాడుతుంది. మరి పై నుంచి కాపాడేదేంటి? ఓకే, భగవంతుడు, ఇంకా భక్తి, ఇంకా అమ్మా భక్తుల యొక్క సాంగత్యం, ఓకే, ఇంకా విశ్వాసం, నమ్మకం, ఇంకా నేను చెప్పనా? పైనుంచి ఎలా అయితే కప్పు మనల్ని కాపాడుతుందో అట్లా గురువు యొక్క ఆశీర్వచనాలు అనేవి మనల్ని పైనుంచి ఎవరిపైన అయితే గురువుల యొక్క ఆశీర్వాదం నిండగా ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడూ రక్షించబడుతుంది. అందుకే గురువుల యొక్క ఆశీర్వాదము, భాగవతోత్తముల యొక్క ఆశీర్వాదం అనేది మనకి అత్యంత ముఖ్యంగా మనకు కావాలి. మూకం కరోతి వాచాలం పంగుంలంగాయ దేగిరిం యత్కృపాటమహం వందే శ్రీ గురుం దీనతారిణం. కాబట్టి ఎప్పుడు మనకి మన సనాతన ధర్మంలో చూస్తాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఒకసారి మేము భాగ్యనగరంలో ఒక కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒకళ్ళు మమ్మల్ని అడిగారు, ప్రభుజీ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు, అమ్మ నాన్న గురువు ఎట్లా దైవం అవుతారు అని అంటే చాలా సింపుల్. మీరు చూడండి, తల్లిగారి యొక్క రెస్పాన్సిబిలిటీ నాన్నగారి పైన గౌరవాన్ని, ప్రేమను నేర్పించటం. నాన్న యొక్క రెస్పాన్సిబిలిటీ ఆచార్యుడి పట్ల, గురువు పట్ల గౌరవాన్ని, ప్రేమను నేర్పించటం. గురువు యొక్క రెస్పాన్సిబిలిటీ మనల్ని తీసుకెళ్ళి భగవంతుడి చేతికి అప్పచెప్పడం. కాబట్టి ఎవరెవరైతే మనల్ని భగవంతుడు చేరుకోవడానికి ఉపయోగపడారో వాళ్ళందరూ కూడా మనకి దైవంతో సమానమే. అందుకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురువుల యొక్క ఆశీర్వాదములు, గురువు యొక్క చక్కటి ప్రేమ, అభిమానాలు మనందరికీ ఎప్పుడు ఉంటాయి. అది పైనుంచి మనల్ని ఎప్పుడు రక్షిస్తుంది. ఫౌండేషన్ అయింది, వాల్స్ అయ్యాయి, సీలింగ్ అయింది, ఇంకేముంటాయి ఇంట్లో? ఫర్నిచర్కి వెళ్ళిపోయావేంటి ఇప్పుడే? ఇంకొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. డోర్స్ ఏమంటారు ఇక్కడ? తలుపులు అంటారు. అటువైపు వాళ్ళు దర్వాజా అంటారు. దర్వాజా లేదా తలుపులు లేదా డోర్స్. డోర్స్ ఏంటో తెలుసా అమ్మా? ఏంటి డోర్స్? ఏంటి? కళ్ళ. ఓకే, ఇంకా మనస్సు, ఓకే, ఇంద్రియాలు, ఇంకా మీరు డోర్లు తెరిచి ఉంటాయా, మూసేసి ఉంటాయా? మీ ఇంట్లో మూసేసే ఉంటాయా? ఎప్పుడు తెరవరా? డోర్లు ఉన్నది ఇంటికి ఎందుకోసమో తెలుసా? ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉండడం. ఎందుకు ఓపెన్ చేసి ఉండాలి డోర్స్? డోర్స్ ఓపెన్ చేయడం అంటే ఏంటి? నీకు చిన్న ఉదాహరణ చెప్తా. శ్రీల ప్రభుపాదుల వారిని ఒకసారి అడిగారట, అయ్యా గృహస్థాశ్రమంలో ఉండే భక్తుల యొక్క కర్తవ్యం ఏమిటి
అలాగే శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, ప్రతిరోజు మధ్యాహ్నం పూట మీరు ఇంట్లో వంట చేశాక భగవంతుడికి నివేదన చేసి ఇంటి బయటికి వెళ్ళి ఎవరైనా ఆకలితో ఉన్నారా అని గట్టిగా 5 సార్లు అరవాలి. ఎవరైనా ఆకలితో ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఫస్ట్ పెట్టాలి, తర్వాత ఒక గృహస్థుడు ప్రసాదం తీసుకోవాలి అని అన్నారండి శ్రీల ప్రభుపాదుల వారు. ఎంతమంది ఇలా గట్టిగా అరుస్తారు 5 సార్లు చెప్పండి? మన ఇంట్లో వాళ్ళు అరుస్తుంటారు, ఓ టైం అయిపోయింది ప్రసాదం పెట్టు. పాపం వాళ్ళ పైన జాలితో బయటకు వచ్చి మన ప్రసాదం మీరు చూడండి. ఇంట్లో ఉండే డోర్స్ ఎందుకోసం అనంటే ఎప్పుడూ కూడా ఎవరినో ఒకళ్ళని మన ఇంటికి ఆహ్వానించి వారికి సర్వీస్ చేసుకోవడం కోసం. అందుకే అతిథి దేవో భవ అని అన్నారు. అతిథి అంటే ఏంటో తెలిసిన మీకు? తిథి చెప్పకుండా వచ్చేవాడు అతిథి. అంటే ఎప్పుడు వస్తున్నామో చెప్పకుండా వచ్చేవారే నిజమైన అతిథి. అటువంటి అతిథికి సేవ చేసినప్పుడు అది భగవంతుడికి సేవ చేసినట్టుగా అని అన్నారు. కానీ మీరు ట్రై చేయకండి, ఎక్కడ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారనుకోండి, అంత హ్యాపీగా మీకు సర్వీస్ చేయాలి. చెప్పి వస్తేనే చాలా కష్టం అనిపిస్తుంది జనాలు. ఫస్ట్ రాగానే ఎప్పుడు వెళ్తారండి అని అడుగుతారు. కాబట్టి చెప్పకుండా వెళ్ళారనుకోండి ఇంకా కష్టాలలో పడతారు. మీరు చూడండి, భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఉండేది. మీ ఇంటి పక్కన ఎవరుంటారా ఎంతమందికి తెలియదు, చెయ్యొద్దండి. ఇంటి పక్కన ఏంటండి మొత్తం వీధిలో ఎవరుంటారో కూడా మనకు తెలుసు. కానీ మీరు గుంటూరులో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. అదే మీరు భాగ్యనగరానికి వచ్చారనుకోండి, అంతగా ఎవరికి తెలియదట. ఈ రోజుల్లో మీ ఇంటి పక్కన ఎవరుంటారండి అంటే ఎవరో ఉంటారండి. ఎంతమంది ఉంటారండి అంటే ఒకళ్ళో ఇద్దరు ఉంటారండి. ఎప్పుడు చూస్తా వాళ్ళని అంటే కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళినప్పుడు చూపిస్తానండి వాళ్ళని. ఇంకా మీరు విదేశాల్లో అయితే 10 సంవత్సరాలు ఇంటి పక్కన ఒకళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అంతగా ఒక ఇంట్లో ఆ ఇంటికి కేంద్రంగానే జనాలు బ్రతకటం ప్రారంభం చేశారు. కానీ ఇంట్లో ఉండే ఆ దర్వాజాలు మన యొక్క హృదయం లాంటిది. హృదయం ఎప్పుడు కూడా అందరినీ స్వాగతించడానికి ఉండాలి. ఈరోజు మన నాగేంద్ర ప్రభు చూడండి, ఎంతమంది డివోటీస్ వచ్చినా పర్వాలేదు, అందరూ రావాలి, వారి ఇంట్లో అందరూ నృసింహుని దర్శనం చేసుకోవాలి, అందరూ భగవత్ కథా శ్రవణం చేయాలి, అందరూ భగవత్ ప్రసాదం తీసుకోవాలి అని ఉదాత్తమైన మనసుతో మనందరికీ వారి ఇంటి దర్వాజా డోర్స్ ఇక్కడ ఏమన్నారు మీరు తలుపులు ఓపెన్ చేసి పెట్టారు వాళ్ళందరి కోసం. అట్లా మనం ఎప్పుడు మన హృదయాన్ని ఓపెన్ గా పెట్టుకోవాలి, ఎప్పుడు క్లోజ్ చేసుకోకూడదు. మంచి విషయాలు నేర్చుకోవడానికి, మంచి వ్యక్తుల యొక్క సాంగత్యం పొందడానికి, మంచి విషయాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఎప్పుడూ మన హృదయం సిద్ధంగా ఉండాలి. ఇది చాలా ఇంతకు ముందు చూడండి, ఎవరైనా ఏదైనా పదార్థం ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు చేసుకున్నారనుకోండి, ఒక డబ్బాలో పెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేవారు. మనం ఏం చేసేవాళ్ళం, మళ్ళీ ఆ డబ్బాలో ఇంకొకటి చేసి వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళం. ఆ సేమ్ డబ్బానో లేదో తెలియదు, ఏదో డబ్బాలో పంపించేవాళ్ళం. తర్వాత ఒక వారం రోజులు 10 రోజులు ఆవిడ బాగా ఓపిక బట్టి ఒక రోజు వచ్చాక, మా డబ్బా మీ ఇంట్లో ఉండిపోయింది, కొద్దిగా ఇచ్చేస్తారు అనగానే, ఏమో అండి మా డబ్బా తెలియట్లేదు, ఒకసారి మీరే వెళ్ళి చూసుకోండి అనగానే, ఇది 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 కూడా మా డబ్బాలే అని ఆవిడకి. మనకి డబ్బా పైన చాలా అటాచ్మెంట్. ఒకసారి మేము ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి తిరిగి వస్తున్నాము. ఒక డివోటీ మాకు లడ్డూలు చేసి ఇచ్చారు అనమాట. చాలా సంతోషం అండి, లడ్డూలు చేసి ఇచ్చారు. ఆ డివోటీ అన్నారు, కలిసి ఏమనుకోకండి, వచ్చే సంవత్సరం మీరు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఈ డబ్బా తీసుకొని రండి. నేను అన్నానమ్మా, ఈ డబ్బా ప్రెషర్ అయితే నాకు వద్దు, ఒక పని చేయి, నువ్వు ఈ డబ్బా తీసుకొని ప్లాస్టిక్ కవర్లో వేసి ఇచ్చేసే పర్వాలేదు. కాబట్టి ఎవరైనా వచ్చినా రాకపోయినా మా డబ్బా మాత్రం మాకు తిరిగి పంపించేసేది. కానీ ఇప్పుడు డబ్బాలు లేవు, ప్రసాదాలు లేవు. ఎందుకంటే అందరూ కూడా ఒకటే ఒక డబ్బా ముఖ్యమైపోయింది. ఏ డబ్బా? ఈడియట్ బాక్స్ అని అంటారు. టీవీ ఇంట్లో అన్నిటికంటే మెయిన్ ప్రదేశంలో టీవీ ఉంటుంది. అన్ని రూమ్లలో నుంచి టీవీ కనిపించాలన్నమాట.
వంట చేస్తూ టీవీ కనిపించాలి, హాల్లో నుంచి టీవీ కనిపించాలి, గెస్ట్ బెడ్రూమ్ నుంచి టీవీ కనిపించాలి, ఉయ్యాల వైపు నుంచి టీవీ కనిపించాలి. అన్నిటికంటే మెయిన్ బాక్స్, ఇడియట్ బాక్స్ ఎక్కువైపోయింది. అందుకే ఇంట్లో 10 మంది ఉన్నా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫోను, ఆ ఫోన్లో ఒక్కొక్క ఛానల్. ఎంత డిఫరెన్సియేషన్ పెరిగిపోయింది. కాబట్టి ఎప్పుడు హార్ట్ని, మన యొక్క హృదయాన్ని తలుపులలాగా ఓపెన్ చేసుకోవాలి. దేనికి? మంచి వ్యక్తులకి, మంచి విషయాలకి, మంచి సహాయానికి ఓపెన్ చేసుకోవాలి. దుష్ట సంగత్యానికి క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకేముంటాయి ఇంట్లో చెప్పండి? కరెంట్ చాలా ముఖ్యం. ఇంకా ఇంకేముంటాయి ఇంట్లో? కిటికీలు. ఓకే, ఇంకా కిటికీలు, ఇంకా మెయిన్ అసలు ఇంట్లో ఇప్పుడు మీ ఇల్లు ఎలా ఉందో చెప్పనా? వాల్స్ ఉన్నాయి, పైకప్పు ఉంది, డోర్స్ ఉన్నాయి, అయిపోయిందా ఇల్లు? రూమ్స్ కావాలి ఇంట్లో. ఇప్పుడు మన నాగేంద్ర ప్రభు వాళ్ళ ఇంట్లో ఎంత చక్కగా హాల్, తర్వాత బెడ్రూమ్స్, దాని తర్వాత పూజా రూమ్, ఇవన్నీ రూమ్స్, వేరే వేరే రూమ్స్ ఉన్నాయా? ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క పర్పస్, అవునా కదా? ఒక రూమ్ లో అందరు కుటుంబ సభ్యులు కూర్చొని ప్రసాదం తీసుకోవడానికి, ఒక దగ్గర వంట చేయడానికి, ఇంకో దగ్గర పడుకోవడానికి, ఇంకో దగ్గర పూజ చేసుకోవడానికి. ఎలా అయితే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రకంగా ఉంటుందో, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుందో, ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమందికి విచిత్రమైన స్వభావాలు ఉంటాయి. అందరూ ఒకటేలా ఉండరు కుటుంబంలో. చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే, నా కుటుంబం అంటే నాలాగే ఉండాలి, నా కుటుంబం అంటే నేను ఆలోచించినట్టే వాళ్ళు కూడా ఆలోచించాలి, నా కుటుంబం అంటే నేను చెప్పినట్టే వాళ్ళు కూడా వినాలి. సారీ సార్, అప్పుడు నువ్వు వేరే వేరే రూములు కట్టుకోవద్దు, ఒకటే హాల్ లాగా కట్టేయాలి. అప్పుడు అదేమవుతుంది? ఇల్లు అవ్వదు. అదేమంటారు? సత్రంలో చూడండి, మంకర్ కార్డ్స్ వేసి ఒకటే బెడ్రూమ్. మీరు చూడండి, జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ సుఖంగా ఆనందంగా తమ తమ గృహములలో ఉండాలి అని అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్వభావం ఉంది. పర్వాలేదు, వాళ్ళందరినీ ఆయా స్వభావములతో, ఆయా ఇష్టములతో ఉండనివ్వండి. కానీ వీళ్ళందరినీ కలిపేది భగవంతుడు. భగవంతుడు కేంద్రంగా ఉండాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్వభావం ఉండొచ్చు. పర్వాలేదు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎట్లయితే వివిధ గదులు ఇంట్లో ఉన్నాయో అలానే మన కుటుంబంలో కూడా వివిధ మనస్తత్వాలు ఉంటాయి. దట్ ఈస్ కంప్లీట్లీ యాక్సెప్టబుల్. ఇంకేముంటాయి ఇంట్లో? కిటికీలు. నీ పేరేంటి? ఏం పేరు? తారక రామ్. ఇందాక నుంచి కిటికీలు. కిటికీలు ఎందుకు ఉంటాయి చెప్పండి? గాలి రావడానికి, ఇంకా పక్కింటి వాళ్ళు చూడడానికి. ఏమో గొడవ అవుతుంది. కిటికీలు ఎందుకు ఉంటాయి చెప్పండి? 2 ఉపయోగాలు. మీరు కిటికీ నుంచి బయటికి చూడొచ్చు, వేరే వాళ్ళు బయట నుంచి మీ ఇంటి లోపల ఏం జరుగుతుందో చూడొచ్చు. అంటే మీకు ఒక ఎలవెన్స్. వేరే వాళ్ళు ఇంట్లోకి రాలేరు, కానీ కిటికీ నుంచి చూడొచ్చు మాత్రమే. అవునా కాదా చెప్పండి? అలా మనము ఎంత ఆధ్యాత్మికంగా, ఎంత ఆధ్యాత్మిక సాధన మనం చేస్తున్నామో లేదో జనాలకి తెలిసే విధానం ఏంటో తెలుసా? మన యొక్క ఆచరణ, మన యొక్క బిహేవియర్, మన యొక్క వ్యక్తిత్వం. మన యొక్క వ్యక్తిత్వం ద్వారా బయట వారు మన లోపలికి చూడగలుగుతారు ఎంత మనకి భగవద్భక్తి ఉన్నది. మనము ఎంత జపం చేస్తున్నాము, ఎంత పూజ చేస్తున్నాము, ఎంత బొట్టు పెట్టేసుకున్నా, ఎన్ని మాలలు వేసేసుకున్నాము అనే దాన్ని బట్టి మన భక్తి ఎంత ఉన్నది అని ఎదుటి వారు చూడలేరండి. మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క బిహేవియర్, మన యొక్క ఆచరణ, మనం మాట్లాడే మాటలు, మనం చేసే సహాయం, మనం చూపించే కరుణ, దీన్ని బట్టి ఒకళ్ళు మన హృదయంలోకి చూడగలుగుతారు.
ఆహా వీరికి ఎంత భక్తి ఉన్నది అని. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక వ్యక్తి పక్కన నుంచి వెళ్తున్నారు, మీ ఇంట్లో విండో ఓపెన్ చేస్తుంది, లోపల నుంచి చాలా స్వీట్ కీర్తన వినిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఇలా చూస్తారు, అబ్బా ఎంత బాగా వీళ్ళు కీర్తన చేస్తున్నారు, నేను కూడా లోపలికి వస్తా అని ఫస్ట్ చూసి తర్వాత లోపలికి వస్తాను. అందుకే భక్తులమైన మనందరి యొక్క ముఖ్య కర్తవ్యం, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కళ్ళు మన యొక్క వ్యక్తిత్వము బాగుంటే మిగతా తరము, మిగతా వాళ్ళందరూ కూడా మన ధర్మాన్ని, మన భక్తి మార్గాన్ని ఆచరించడానికి ముందుకొస్తారు. ఇది అత్యంత ఇంపార్టెంట్. కిటికీ అయిపోయాయి, డోర్స్ అయిపోయాయి, వివిధ గదులు అయిపోయాయి, దాని తర్వాత చక్కటి కప్ అయిపోయింది, వాల్స్ అయిపోయాయి, ఫౌండేషన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గృహప్రవేశమే. నెక్స్ట్ గృహప్రవేశం. అసలు గృహం అంటే ఏమిటి, భవనం అంటే ఏంటి, గృహప్రవేశం అంటే ఏంటి? భవనము, భవనం, భగవంతుడు ఉండే ప్రదేశము భవనం. అంటే భగవంతుడు, భగవంతుడు ఉండే ప్రదేశాన్ని భవనం అని అంటారు. ఒక పని చేయండి, తీసేయండి, ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది? తారకరాం. తీసేస్తే ఏం మిగులుతుంది? వనం. వనంలో ఎవరుంటారు? జంతువులు ఉంటాయి. వనంలో యానిమల్స్ ఉంటాయి, భవనంలో మనుషులు ఉంటారు. చూడండి, ఈరోజు ఇల్లులు పెద్దగా అయిపోయాయి కానీ పూజ రూములు చిన్నగా అయిపోయాయి. సరే, ఎక్కడుంది మీ పూజ రూము అంటే మైక్రోస్కోప్ పెట్టి